నమస్తే అండి, నేను మీ డాక్టర్ కృష్ణకాంత్ ని. ఇవాళ వర్టిగో గురించి మనం తెలుసుకుందాం. వర్టిగో అంటే మా మందకి ఎమర్జెన్సీలో 4% మంది, అంటే ప్రపంచంలో కూడా 10 కోట్ల మంది ఈ ఇబ్బందితో బాధతో పడుతూ ఉంటారు. నాకు తలంతా తిప్పేస్తుంది, తల ఇసిరేసినట్టుగా ఉంటుంది, వికారంగా ఉంటుంది, కూర్చొని లేస్తే వాంతులు అవుతున్నాయి. సో ఇది వర్టిగో యొక్క లక్షణాలు అన్నమాట. సో ఈ వర్టిగో అనేది 2 రకాలు ఉంటది. పెరిఫరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో అంటారు. సో అసలు వర్టిగో ఎందుకు వస్తుంది అంటే, మన చెవి నుంచి చిన్న మెదడుకి యూజువల్ గా బ్యాలెన్స్ కంట్రోల్ కి నార్మల్లీ సిగ్నల్ సిస్టమ్ అనేది ఉంటుంది. చెవిలో చిన్న చెవికి సంబంధించి తలకాయ అడ్డంగా తిప్పాలంటే సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని, వర్టికల్ గా తిప్పాలంటే యూట్రికల్స్ అని రెసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో ఆ రెసెప్టార్స్ సిగ్నల్ సిస్టమ్ ద్వారా మన చిన్న మెదడుకి ఈ కదలికలన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సిగ్నల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదో అప్పుడే మనం చెప్పుకున్న సిమ్టమ్స్ తో, అంటే తల తిప్పేసినట్టుగా గానీ, ఇసిరేసినట్టుగా గానీ, వాంతి వికారంగా ఉండటం కానీ, కూర్చొని లెగిస్తే తలకాయ తిప్పినప్పుడు ఈ ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. సో పెరిఫరల్ వర్టిగో ఒక కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఎపిసోడిక్ గా అంటాం. అంటే ఉన్నట్టుండి నిన్నటి దాకా నార్మల్ గా ఉన్న మనిషి సడన్ గా పొద్దున్నే లెగవటంతోనే తల తిప్పేయటం, వికారంతో కూడి వచ్చి యాజ్ వెల్ యాజ్ వాంతింగ్, సివియర్ వామిటింగ్, తిప్పేసినట్టుగా ఉండటం అండ్ కూర్చోగానే మళ్ళీ తగ్గిపోవడం. సో ఇది పెరిఫరల్ వర్టిగో యొక్క లక్షణం అన్నమాట. సో వాళ్ళకి యూజువల్ కారణాలు ఏముంటాయి అంటే డీహైడ్రేషన్, అంటే బాడీలో ఉండాల్సిన తేమ శాతం తగ్గినప్పుడు. అండ్ ఈ సిగ్నల్ సిస్టమ్ ఎందుకు పనిచేయదంటే, ఈ నరం ఏదైతే ఉందో చిన్న వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వలన కూడా పెరిఫరల్ వర్టిగో వస్తుంది. దాంతో పాటు మెడికేషన్స్, వాడే మెడికేషన్స్ ఫ్యూరోసిమైడ్, ఇలా బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ కానీ, కార్డియాక్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఈ పెరిఫరల్ వర్టిగో వచ్చే లక్షణాలు ఉంటాయి. సో తగిన కారణం తెలుసుకొని ఆ పెరిఫరల్ వర్టిగో మేనేజ్మెంట్ అనేది చేస్తాం. ఆ పెరిఫరల్ వర్టిగో మేనేజ్మెంట్ ఏంటి అంటే, సింపుల్ గా 2-3 వీక్స్ వర్టిన్ యాజ్ వెల్ యాజ్ కొన్ని యాంటీ హిస్టమినిక్స్ ఉంటాయి. సో ఆ యాంటీ హిస్టమినిక్స్, యాంటీ ఎమిటిక్స్ అంటే వాంతి అవ్వకుండా ఈ వికారాన్ని తగ్గించడానికి మందులు వాడుకొని ఉంటే సరిపోతుంది. దాంతో పాటు హైడ్రేషన్ స్టేటస్, బాడీలో వాటర్ శాతం సరిపడా ఉండటం మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సాల్ట్ ను కూడా రెస్ట్రిక్ట్ చేసుకొని బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. అంటే కంటి చూపును ఫిక్స్ చేసి ఏలు వైపు చూస్తూ ఫిజియోథెరపిస్ట్ మీకు అడ్వైస్ చేసే బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ పెరిఫరల్ వర్టిగో నుంచి మనం బయటపడవచ్చు. సెంట్రల్ వర్టిగో అనేది ఏంటంటే కంటిన్యూస్ గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అసలుకి వికారం, అలాగే నుంచున్నా, పొడుగున్నా, కదిలినా కూడా వాంతులు, తల తిప్పేసినట్టు, ఇసురుగా ఉండటంతో పాటు చెయ్యి కాలు పట్టు తగ్గినట్టుగా, స్పర్శ తగ్గినట్టుగా ఉండటం, మాట వంకర, చూపు ఇబ్బంది, తిన్నగా లైన్ లో నడవలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఇమీడియట్ గా అప్రోచ్ అవడం అవసరం. ఎందుకంటే ఇది తల లోపల చిన్న మెదడు సిస్టమ్ పనిచేయకపోవడం అనేది క్లూ అనమాట. సో దీనికి ఇమీడియట్ గా స్కానింగ్ అవసరం. ఎందుకంటే ఇది రకరకాల కారణాలు అవ్వచ్చు. ఒకటి ఇన్ఫెక్షన్ అయితే, 2 ట్యూమర్ గడ్డలు అవ్వచ్చు, 3 పక్షవాతం అవ్వచ్చు, 4 డిమైలినేషన్ అంటాం, అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వలన కూడా ఈ సెంట్రల్ వర్టిగో అనేది రావటం జరుగుతుంది. సో సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో కారణాలు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇమీడియట్ గా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి తగిన మేనేజ్మెంట్ చేయించుకోవడం అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.